రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఓ మనిషి డూప్లెక్స్‌లో చనిపోయారు. యాక్చువల్‌గా జనారణ్యాన్ని అని అంటూ ఉంటాం. జనారణ్యం అని మాట వింటూ ఉంటాం. కానీ అరణ్యంగా, కీకరణ్యంగా మారిన నేటి సమాజంలో పక్క ఇంట్లో ఏం జరుగుతోంది? పక్క గదిలో ఏం జరుగుతోంది? సో, అన్న స్పృహ కూడా ఇటీవల కాలంలో ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు? రోడ్డు మీద వెళుతూ ఉంటే పక్కనోళ్ళు కింద పడిపోతే గబుక్కున వారిని కూడా పట్టించుకోలేని పరిస్థితి. వారిని కూడా లేపేంత స్థితి మరి నేటి సమాజానికి ఏర్పడిందంటూ కూడా బోలెడన్ని విమర్శలు వింటున్నాం. అయితే ఓ డూప్లెక్స్ ఇంట్లో ఒక సంవత్సరం క్రితం ఒక మహిళ మృతి చెందింది. మరి ఆ మహిళ అప్పుడు మృతి చెందడంతో అక్కడి నుంచి ఇప్పటి వరకు అంటే సంవత్సరం పాటు గడిచిపోయింది. సంవత్సరం గడిచినా కూడా ఆ మహిళ ఆచూకీ గురించి మరి అడిగేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. సో, డూప్లెక్స్ వాళ్ళ సొంతదా లేకపోతే అద్దెకున్నదా అన్న విషయం పక్కన పెడితే, సో, మొత్తం మీద కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో ఒక్కసారిగా సంచలనాన్ని రేకెత్తించింది. సంవత్సరం క్రితం చనిపోయిన మహిళ మృతదేహాన్ని, అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అయితే వారికి బంధువులు ఎవరు? అదేవిధంగా బంధువులు ఎక్కడ ఉంటారు? వాళ్ళకి పెళ్ళైందా లేదా అన్న విషయాల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె మరణానికి ఏమన్నా ఇతర కారణాలు ఉన్నాయా అన్న విషయాలను కూడా వాళ్ళు ధృవీకరించుకునే పనిలో పడ్డారు. ఇక వివరాలు చూసినట్లయితే బెంగళూరులోని బాగలకుంటే ఏరియాకు చెందిన 52 ఏళ్ల ద్రాక్షాయణి హవనూరు లే అవుట్లో డూప్లెక్స్ ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంది. అయితే 10 సంవత్సరాల క్రితం ఈమె భర్త యాక్సిడెంట్లో మృతి చెందాడు. అదేవిధంగా ఈమెకు ఒక కొడుకు ఉండేవాడు. ద్రాక్షాయణి కొడుకు కూడా మరి క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మరి ఆయన అంటే ద్రాక్షాయణికి భర్త లేరు, అదేవిధంగా కొడుకు లేరు. ఇక ఒక కూతురిని కనడం జరిగింది. అయితే ఆ కూతురికి కూడా పెళ్ళైపోవడం జరిగింది. పెళ్ళైపోయిన తర్వాత ఆమె వేరే ప్రదేశంలో అద్దెకుంటుంది. అయితే ఇదే క్రమంలో మరి ఈమె మరణించిన క్రమం, సో, అస్థిపంజరంగా మారిన క్రమం, అదేవిధంగా ఒక సంవత్సరం పాటు వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళకపోవడం. అంటే తన కూతురు కూడా తన అల్లుడితో సహా ఇద్దరు కలిసి ఎప్పుడు తన ఫ్లాట్‌కి రాలేదు కాబట్టి, డూప్లెక్స్‌కి రాలేదు కాబట్టి ఆమె అస్థిపంజరాన్ని లేదా ఆమె యొక్క శవాన్ని గుర్తించే పనిలో కూడా ఎవరు పడలేదు, ఎవరు గుర్తించలేదంటూ కూడా. అంటే మనిషి చనిపోయిన తర్వాత మానవ సంబంధాలు మృగ్యంగా మారతాయి. సో, అదేవిధంగా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మరి తమ తల్లిదండ్రులను పెద్దగా పట్టించుకోరు ఆ పిల్లలు అన్నది కూడా ఒక అంశంగా ఇక్కడ తీసుకోవచ్చు. ఇక ఏడాది కాలంలో మరి కూతురు కానీ, అల్లుడు కానీ ఇంటికి రాకపోవడంతో ద్రాక్షాయని చనిపోయిందన్నట్లుగా మనకి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో మనకి చెప్తున్నారు. అదేవిధంగా నిన్నటి రోజున అంటే శుక్రవారం సమాచారం అందుకున్న బాగలకుంటే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అయితే పోస్ట్మార్టం నిర్వహించే నిమిత్తం ఆమె యొక్క అస్థిపంజరాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తం మీద ఆమె అంటే మహిళకు గల కారణాలు, మహిళ మృతికి గల కారణాలు ఏవే ఉంటాయి? సో, మరి వాళ్ళ కూతురికి ఈ విషయం తెలుసా లేదా? అల్లుడు ఏం చేస్తుంటాడు? సో, ఈ క్రమంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఆస్తికి సంబంధించి ఒకవేళ ఏమన్నా తగాదాలుండి అప్పటి నుంచి రాలేకపోయారా? లేకపోతే ఆమె చనిపోవడంలో ఏమన్నా వీళ్ళ పాత్ర ఉందా? అన్న కోణంలో కూడా పోలీసులు తమదైన శైలిలో ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం మీద మన ప్రక్కన ఉండే మనుషుల గురించి మనం పట్టించుకోనంత టైంలో మరి గ్లోబలైజేషన్ టైంలో నేటి కాలం కూడా పోతున్న క్రమంలో, సో, తల్లిదండ్రుల్లో మరీ ముఖ్యంగా మరి తల్లి మిగిలి ఉన్న క్రమంలో, తల్లే దగ్గరుండి పెళ్లి చేసిన క్రమంలో మరి కూతురుగా ఉన్న అంటే ద్రాక్షాయని కూతురు, అల్లుడు ఇంతకాలం పాటు రాకపోవడంతో ఈ ఘటన జరిగి ఉండవచ్చు. అదేవిధంగా ఆమె ఒకవేళ అనారోగ్యంతో మృతి చెందితే ఆ విషయాన్ని కూడా తెలుసుకునేందుకు కూడా వాళ్ళు ద్రాక్షాయని తన కూతురికి, అదేవిధంగా తన అల్లుడికి కూడా తెలియని పరిస్థితి ఉంది అంటూ కూడా ప్రాథమికంగా పోలీసులు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అస్థిపంజరం ఒక సంవత్సరం క్రితం నుంచి ఒక డూప్లెక్స్ హౌస్లో పడి ఉండడాన్ని మరి పోలీసులు, అదేవిధంగా స్థానికులు కూడా ఆ విషయాన్ని చూసి విస్మయానికి గురవుతున్నారు. కెమెరామెన్ సన్నితో దుర్గా.